Hello everyone, welcome to the channel The English Speaks. In this video, I shall be explaining some of the very important questions, triple filler questions for all the upcoming main examinations. So these questions are very useful for especially SPA clerk main exam. So watch the video completely and prepare your own notes if you find it necessary. And if you are watching our channel for the first time, subscribe to the channel and also share this video with your friends. I shall explain all these questions bilingually, English and Telugu. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అగైన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన సిజిఎల్ కానీ బ్యాంకింగ్ ఎక్కువగా అంటే మెయిన్స్ లెవెల్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ట్రిపుల్ ఫిల్లర్స్ జనరల్గా కంపల్సరీ మెయిన్స్ ఎగ్జామ్లో వస్తాయి. సో ఇక్కడ చూడండి, the greater the space in population, the space it is for people to adequate housing. సో జనరల్గా ఒకసారి ఇది చూడండి, మనం స్పెషల్ కంపారిజన్స్ అని అంటాం. స్పెషల్ కంపారిజన్స్ అంటే ఇక్కడ ఎంత యాక్చువల్గా టాస్క్ ఉంటుందో ఇక్కడ అంతే కూడా రిజల్ట్ రావడం, ఈక్వల్ రిజల్ట్ రావడం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ది హార్డర్ యూ గో, ది హార్డర్ యూ గో, the easier it is, the easier it is, the easier it is. ఇక్కడ the more work you, the more you work, the more you work, the more it is for you అన్నట్టు. సో ఇక్కడ అంటే ఈ ఎంతవరకు హార్డ్గా ఉంటే అంతవరకు చాలా ఈజీగా ఉంటుంది అని మీనింగ్. ఎంత వర్క్ చేస్తే అంత రిజల్ట్ వస్తుంది అన్నట్టు. ఇగో ఇలాంటి స్పెషల్ కంపారిజన్స్లో మనం ఈ ఫస్ట్ పార్ట్లో కంపారేటివ్ డిగ్రీ వాడతాం, సెకండ్ పార్ట్లో కూడా కంపారేటివ్ డిగ్రీ అనేది జనరల్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ద మోర్ బెటర్ ఇట్ ఈస్, ద మోర్ యూ వర్క్, ద మోర్ బెటర్. ఓకే, మోర్ బెటర్గా బెటర్ ఇట్ ఈస్ అని. ఓకే, సో ఇక్కడ స్పెషల్ కంపారేటివ్స్ వచ్చినప్పుడు కంపారేటివ్ మోర్ బెటర్ కాదని మోర్ బెటర్ అనేది రాంగ్, ఓన్లీ బెటర్ అనేది. ఓకే, కంపారేటివ్ స్పెషల్ కంపారేటివ్స్ వస్తాయి. ఓకే, సో కంపారేటివ్ డిగ్రీ ఆల్రెడీ ఇక్కడ మనకి ఇంతకు ముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేశాను. యాడ్జెక్టివ్లకి ఏంటండి పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అని ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రేట్ అన్నాం అనుకోండి, ఇది గ్రేటర్, ఇది గ్రేటెస్ట్. ఓకే, ఇది ఈజీ అన్నాం అనుకోండి, ఇది ఈజియర్, ఇది ఈజియెస్ట్ అవుతుంది. ఓకే, సో ఇవి కంపారేటివ్ డిగ్రీస్, ఇది గ్రేట్, ఇది గ్రేటర్. సో కంపారేటివ్ డిగ్రీ ఫామ్స్లో చూడండి, ద గ్రేటర్ అన్నాడు ఇక్కడ, ద గ్రేటర్ ద స్పేస్ ఇన్ పాపులేషన్, దా తర్వాత ఇక్కడ కూడా ఏం రావాలి, కంపారేటివ్ డిగ్రీ రావాలి. కంపారేటివ్ డిగ్రీ అంటే చూడండి, ఇవి ట్రిపుల్ ఫిల్లర్స్. ఇది ఫస్ట్ ఇక్కడ సెట్ అయినా సెకండ్ వచ్చే వర్డ్ కంపల్సరీ ఎందులో ఉండాలి, కంపారేటివ్ డిగ్రీలో ఉండాలి. టఫ్ అనేది పాజిటివ్ డిగ్రీ, టఫ్ అనేది పాజిటివ్ డిగ్రీ. సో దీనికి కంపారేటివ్ ఏమవుతుందండి, టఫర్ అవుతుంది. టఫెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. అంటే ఇక్కడ వచ్చే వర్డ్ కంపల్సరీ కంపారేటివ్ డిగ్రీలో ఉన్నది అయి ఉండాలి. మరి ఇక్కడ ఈ సెకండ్ ఉన్న వర్డ్స్ అన్నీ కూడా ఏంటండి కంపారేటివ్లో ఉండాలి కదా. టఫ్ అనేది పాజిటివ్ కాబట్టి ఇది సెట్ కాదు. స్టిఫ్ అనేది కూడా పాజిటివే, స్టిఫర్, స్టిఫెస్ట్, ఇది కూడా ఇది. విగరస్, విగరస్ అనేది పాజిటివ్ డిగ్రీ, విగరస్ అనేది. మోర్ విగరస్ అనేది కంపారేటివ్ డిగ్రీ, మోర్ లేదు కదా కాబట్టి ఇది కూడా సెట్ కాదు. ఓకే, సో ఇక్కడ ఈజీ, ఈజియర్ అనేది కదా, ఈజియర్ అంటే కంపారేటివ్. ఓకే, ఈజీ అనేది పాజిటివ్ డిగ్రీ, ఇది కూడా ఇక్కడ సెట్ కాదు. ఈ వర్డ్స్ సెట్ కావడం లేదని అంటే ఈ ఆప్షన్స్ కూడా వీ కెన్ ఎలిమినేట్. ఓకే, వీ కెన్ ఎలిమినేట్. చూడండి, హార్డర్ ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ హార్డ్, హార్డర్, హార్డెస్ట్. సో ఇక్కడ చూడండి, ద గ్రేటర్ ద ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్, ద హార్డర్ ఇట్ ఈజ్ ఫర్ పీపుల్ టు ఫైండ్. టూ తర్వాత ఏం రావాలి, V1, టూ తర్వాత V1. సో ఫైండ్, ఫౌండ్, ఫౌండ్ అనేది V1 కదా కాబట్టి ఇది సెట్ అవుతుంది వర్బ్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఈ. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూడండి, ఇది మీకు కంపల్సరీ ఇక్కడ ఫస్ట్ మనకి గ్రామటికల్గా కంపల్సరీ సెట్ కావాలి. అంటే ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ వస్తుందని తెలియాలి మనకి, ఇక్కడ కూడా వస్తుందని తెలియాలి. అప్పుడే మనం దీన్ని చేయగలుగుతాం. అండ్ మళ్ళీ కాంటెక్చువల్గా చూడండి, కాంటెక్చువల్గా ఇప్పుడు ద గ్రేటర్ ద ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ అంటే పాపులేషన్లో కనుక ఎంత ఇంక్రీజ్ వస్తే, ద హార్డర్ ఇట్ ఈజ్ ఫర్ పీపుల్ అంటే అంతే ఇది కష్టతరంగా ఉంటుంది. ఎవరికి, పీపుల్కి. ఏది కష్టతరం, టు అడిక్వేట్ హౌసింగ్ అంటే
ఇక్కడ సరైన హౌసింగ్ ఉండడం, ఓకే, ఎక్కువ జనాభా పెరుగుతుంది అనుకోండి, ఇది కంపల్సరీ, ఓకే, ఆ ప్రాబ్లమ్స్ దారి తీస్తుంది కదా, అదే అంటే ఇక్కడ మీనింగ్ఫుల్ కూడా మనకు సెట్ అవుతుంది కాంటెక్చువల్. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇండియన్ క్రికెట్ హ్యాస్ సీన్ మెనీ క్యాప్టెన్స్, మెనీ స్పేస్ క్యాప్టెన్స్, బట్ ధోని వాస్ సర్టైన్లీ ఏ అండ్ స్పేస్ వన్ ఇన్ మెనీ వేస్. ఇక్కడ మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవాలండి. ఇండియన్ క్రికెట్ హ్యాస్ సీన్ మెనీ స్పేస్ క్యాప్టెన్స్, మెనీ క్యాప్టెన్ చూసింది, బట్ ఇక్కడ బట్ అన్నాడు అంటే ఇంతకంటే ఎక్కువ అని మీనింగ్ ఇక్కడ. ఓకే, బట్ ధోని వాస్ సర్టైన్లీ, చాలా క్యాప్టెన్స్ ఉన్నారు కానీ అంతకంటే ఎక్కువ ధోని అనే మీనింగ్ ఇస్తుంది, ఎక్కువ ధోని. ఓకే, సో అందరికంటే ఎక్కువ అనేది మీనింగ్ వస్తుంది. వాజ్ సర్టైన్లీ స్పేస్ ఏ అండ్ వన్ ఇన్ మెనీ వేస్. ఓకే, యాజ్ అ స్కిప్పర్ హీ మెయిన్లీ, స్కిప్పర్ అంటే క్యాప్టెన్ అన్నట్టు, హీ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ కల్టివేటింగ్ టీమ్ స్పిరిట్ అండ్ క్రియేటింగ్ స్పేస్ ఫర్ యంగ్ ప్లేయర్స్. సో ఇక్కడ చూడండి, అంటే ఇండియన్ క్రికెట్లో చాలామంది కెప్టెన్స్ వచ్చారు, అంటే వాళ్ళు కూడా బెటర్ క్యాప్టెన్స్. ఓకే, బెటర్ క్యాప్టెన్, అంతకంటే ఓకే బెటర్ కానీ బెస్ట్ క్యాప్టెన్ ఎవరు అని అంటే అంత చాలా వేస్లలో, చాలా మార్గాలలో ఇక్కడ ధోని ఈజ్ బెటర్. ఓకే, సో వీళ్ళకంటే బెటర్ అని చెప్తుంది అన్నట్టు. ఓకే, అది మీనింగ్ ఇక్కడ. సో ఒకసారి చూడండి, క్యాప్టెన్ అనేది నౌన్, క్యాప్టెన్ అనేది నౌన్. ఓకే, నౌన్కు మీనింగ్ యాడ్ చేసే వర్డ్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే కంపల్సరీ ఇక్కడ యాడ్జెక్టివ్ అనే వర్డే రావాలి, యాడ్జెక్టివ్ వర్డే రావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎక్సెప్షనల్ ఇది యాడ్జెక్టివ్, ఫస్ట్ ఇచ్చిన వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్లోనే ఉన్నాయి. ఓకే, యాడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, ఇండియన్ క్రికెట్ హ్యాస్ సీన్ మెనీ ఎక్సెప్షనల్ క్యాప్టెన్స్, బట్ ధోని వాజ్ సర్టైన్లీ ఏ అండ్ డిమిన్యూటివ్ అని అంటే చాలా తక్కువ అన్నట్టు, చాలా తక్కువ. యాక్చువల్గా మీనింగ్ ఏమి ఇస్తుందండి, చాలా క్యాప్టెన్స్, బెటర్ క్యాప్టెన్స్ ఉన్నారు, ధోని మెనీ వేస్లో బెటర్ అని అంటున్నప్పుడు మరి తక్కువ అనేది మీనింగ్ కాదు కదా ఇక్కడ. ఓకే, తక్కువ అన్నప్పుడు ఆ మీనింగ్ మనకు సెట్ కాదు ఇక్కడ, ఏ అని. ఓకే, సో ఇక్కడ సెట్ కాదు, డిమిన్యూటివ్ అని అంటే తక్కువ, ఇప్పుడు ఎక్కువ అనే వర్డ్ వస్తేనే మనకు బెటర్. కాబట్టి ఇది సెట్ అయినా ఇది సెట్ కావడం లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు మనకి, అంటే ఏ కెన్ బి ఎలిమినేటెడ్. స్టర్డీ అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఏంటనంటే ఇక్కడ ఎక్కువగా స్ట్రాంగ్ అని మీనింగ్. ఓకే, స్ట్రాంగ్. ఒకసారి చూద్దాం, ఇండియన్ క్రికెట్ హ్యాస్ సీన్ మెనీ స్టర్డీ క్యాప్టెన్స్, స్టడీ అనేది యాడ్జెక్టివే కాబట్టి గ్రామటికల్గా సెట్ అవుతుంది, స్టడీ క్యాప్టెన్స్, బట్ ధోని వాజ్ సర్టైన్లీ ఏ అండ్ సెరెండిపిటస్. ఈ వర్డ్ మీనింగ్ తెలియకపోతే ఇక్కడ మనకి ప్రాబ్లం. సెరెండిపిటస్ అని అంటే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ లక్ అన్నట్టు, అన్ఎక్స్పెక్టెడ్ లక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒకటి కనుక్కుందామని ప్రయోగాలు చేస్తున్నాడు, ఆ ప్రయోగం ఆ దశలో ఈ పార్ట్లోనే ఇంకొకటి కనుక్కున్నాడు, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా. ఓకే, సో ఇక్కడ రేడియోతో చేద్దామని అంటే తరంగాలు ఉన్నాయని కనుక్కున్నారు, అంటే అడిషనల్గా ఇది వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్ లక్ అన్నాడు. అలాంటి దాన్ని సెరెండిపిటస్ అని అంటాం. ఓకే, సో సెరెండిపిటస్, ఇట్ హ్యాపెన్డ్ సెరెండిపిటస్లీ, అది అన్ఎక్స్పెక్టెడ్ లక్తో జరిగింది. ఓకే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్లర్క్కు ప్రిపేర్ అవుతున్నారు, అన్ఎక్స్పెక్టెడ్గా పిఓ వచ్చింది, ఇది సెరెండిపిటస్గా జరిగింది. ఓకే, ఇది సో ఇక్కడ సెరెండిపిటస్ అన్ఎక్స్పెక్టెడ్ లక్, కానీ అన్ఎక్స్పెక్టెడ్ లక్ అనేది ఇక్కడ సెట్ కాదు. వాజ్ సర్టైన్లీ సెరెండిపిటస్ వన్ ఇన్ మెనీ వేస్. అసలు ఇక్కడ హయ్యర్ ఉన్నది అని అంటే ఇక్కడ ఇంకొకరు హయ్యర్ ఉండాలి కదా, అసలు లక్ బేస్డ్గా కాదు ఇక్కడ. ఓకే, లక్ బేస్డ్ అనేది కాదు, కాబట్టి బీ కెన్ బి ఎలిమినేటెడ్. సో స్టౌట్ అంటే ఇక్కడ ఫ్యాట్ ఎక్కువగా ఉందని మీనింగ్, స్టౌట్ అని అంటాం. హ్యాస్ మెనీ స్టౌట్ క్యాప్టెన్స్, ఇది యాక్చువల్గా నెగిటివ్ వర్డ్. ఓకే, బట్ ఇక్కడ సెట్ కాదు. ఓకే, సో ఇక్కడ స్టాల్వార్ట్ అని అంటే ఎక్సెప్షనల్. ఓకే, సో ఎక్సలెంట్ అన్నట్టు. ఓకే, లోయల్ అలాంటిది. స్టాల్వార్ట్ యాడ్జెక్టివ్ అవుతుంది, స్టాల్వార్ట్ క్యాప్టెన్స్, బట్ ధోని వాజ్ సర్టైన్లీ ఏ అండ్ ఎక్స్ట్రాడినరీ వన్. అంటే చూడండి ఇక్కడ మీనింగ్ వస్తుంది, ఓకే లోయల్గా ఉన్నారు అందరూ కూడా హార్డ్ వర్కింగ్ క్యాప్టెన్స్, బట్ ధోని ఏంటండి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ, ధోని ఎక్స్ట్రాడినరీ, అందరి ఇంకా అంతకంటే ఎక్స్ట్రాడినరీ అంటున్నారు. ఓకే, మరి ఇది కూడా ఇక్కడ సెట్ కావాలి, ఎక్స్ట్రాడినరీ వన్ ఇన్ మెనీ వేస్. యాజ్ ఎ స్కిప్పర్ అంటే యాజ్ ఎ క్యాప్టెన్ హీ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ కల్టివేటింగ్ టీమ్ స్పిరిట్ అండ్ క్రియేటింగ్ ప్రాస్పెక్ట్స్, అంటే ఛాన్సెస్ అన్నట్టు, ప్రాస్పెక్ట్స్ ఫర్ యంగ్ ప్లేయర్స్. కాబట్టి మనకి ఓకే ఇక్కడ ప్రాస్పెక్ట్స్ చూస్తే ఆపర్చునిటీస్ ఫర్ యంగ్ ప్లేయర్స్, బెటర్ ఇక్కడ సెట్ అవుతుంది. కాబట్టి ఇది
సో ఇక్కడ చూడండి, ఇండియన్ క్రికెట్ హ్యాస్ సీన్ మెనీ కామన్ క్యాప్టెన్స్ కాదు, ఓకే, కామన్ క్యాప్టెన్స్ ఒకసారి సెట్ అయినా, బట్ ధోని వాజ్ సర్టైన్లీ అండ్ ఎక్సెప్షనల్లీ, ఓకే, ఎక్సెప్షనల్లీ వన్ కాదు, ఇక్కడ ఇది కూడా మనకి అడ్జెక్టివ్ కావాలి, ఎందుకంటే ఇది నౌన్ కాబట్టి, ఓకే, ఇది యాడ్వర్బ్ అవుతుంది కాబట్టి ఇది కూడా సెట్ కావాలి, కాబట్టి ఏంటండి, డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఆఫ్టర్ స్పేస్ బిగినింగ్స్ ఇన్ ద 17th century England, novels grew space in production by the 18th century, and in the 19th century became space form of popular entertainment. ఇది మెయిన్ వర్డ్, పాపులర్ ఎంటర్టైన్మెంట్ అంటే మీనింగ్ ఏమి ఇస్తుందనంటే, జనరల్గా అదంతా చదివితే బిగినింగ్లో, ఓకే, సో బిగినింగ్లో ఆ నవల్స్ అనేవి ఒక విధంగా ఉన్నాయి, ఓకేనా, తర్వాత పెరిగాయి ప్రొడక్షన్లో, ఆ తర్వాత ఇంకా పెరిగాయి అనే మీనింగ్ ఇస్తుంది. ఎప్పుడు బిగినింగ్లో అని అంటే 17th centuryలో. ఇక్కడ సారీ, నవల్స్ గ్రూ స్పేస్ ఇన్ ప్రొడక్షన్ బై 18th century, 18th century వరకు పెరిగాయి. అండ్ ఇన్ ద 19th century బికేమ్ స్పేస్ ఫార్మ్ ఆఫ్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ అంటే అప్పటి వరకు ఇంకా పెరిగాయి, పాపులర్ అయిపోయాయి అని మీనింగ్. అంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఆఫ్టర్ స్పేస్ స్పార్స్ బిగినింగ్స్ అని ఉంచామనుకోండి, స్పార్స్ అంటే తక్కువ, ఓకే, అక్కడక్కడ తక్కువ అన్నట్టు, స్పార్స్ బిగినింగ్స్ ఇన్ ద 17th century ఇంగ్లాండ్, నవల్స్ గ్రూ అని అంటే పెరగడం, ఓకే, సో గ్రూ ఎలా పెరిగాయి, గ్రూ అనేది, ఓకే, గ్రూ గ్రూ ఎలా పెరిగాయి అని చెప్పే వర్డే ఇక్కడ రావాలి. గ్రూ అనేది వర్బ్ కదా, కంపల్సరీ ఇక్కడ యాడ్ వర్బ్ రావాలి మనకి, యాడ్ వర్బ్. సో ఇక్కడ ఈ ట్రిక్ కనుక తెలిస్తే, ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ హీ డిడ్ ఇట్ కేర్ఫుల్లీ, సో చూడండి, ఎవరు చేశారు, ఇతను, ఓకే, ఏం చేశాడు, చేయడం అయితే ఒకటి చేశాడు, డిడ్, ఎలా చేశాడు, కేర్ఫుల్లీ, అంటే ఎలా చేశాడని చెప్పే వర్డే ఇది కదా, ఓకే, సో ఇక్కడ హీ స్పోక్ ఫ్లూయెంట్లీ, ఇక్కడ ఫ్లూయెంట్లీ, ఎలా మాట్లాడడం అనేది వర్బు, ఆ వర్బుకు మీనింగ్ యాడ్ చేస్తుంది, ఎలా మాట్లాడాడు అని చెప్పేదే ఫ్లూయెంట్లీ, ఇది ఏమవుతుంది, యాడ్ వర్బ్, ఓకే, ఇది యాడ్ వర్బ్ అవుతుంది. సో కంపల్సరీ యాడ్ వర్బులు ఏం చేస్తాయి, వర్బులకు మీనింగ్లు యాడ్ చేస్తాయి. సో ఇక్కడ హీ గ్రూ అన్నాం అనుకోండి, హీ గ్రూ, ఓకే, పెరిగాయి. ఎక్స్పోనెన్షియల్, ఈ ఎక్స్పోనెన్షియల్ అనేది అడ్జెక్టివ్, యాడ్ వర్బ్ ఏంటి, ఎక్స్పోనెన్షియల్లీ, అంటే గ్రూ అనేది వర్బ్ కదా, వర్బుకు మీనింగ్ యాడ్ చేసేది కంపల్సరీ యాడ్ వర్బ్ కావాలి, ఓకే. ఇక్కడ పైన ఎగ్జాంపుల్లో చూస్తే చూడండి, ఎక్స్పోనెన్షియల్లీ అనేది సెట్ అవుతుంది, అంటే ఇక్కడ సెకండ్లో వచ్చే వర్డ్ కంపల్సరీ యాడ్ వర్బ్ కావాలి కదా. అగ్రెసివ్ అనేది అగ్రెసివ్ అనేది యాడ్జెక్టివ్, ఇది సెట్ కాదు కాబట్టి దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. స్పీడీ అనేది కూడా అడ్జెక్టివే, స్పీడీ రికవరీ అనేది నౌన్, స్పీడీ అనేది అడ్జెక్టివ్, ఇది సెట్ కాదు ఇక్కడ, అంటే సెకండ్లో సెట్ కావడం లేదంటే ఆప్షన్ సి కెన్ బి ఎలిమినేటెడ్, ఓకేనా. గ్రోయింగ్లీ, ఇది యాడ్ వర్బే కానీ ఆల్రెడీ గ్రో అని ఇచ్చాడు, గ్రో అనేదే ఇక్కడ V1, ఓకే, గ్రో అంటే గ్రో, ఇది V2 ఏమవుతుంది, గ్రూ, అంటే సేమ్ మీనింగ్ కదా, ఓకే. సో ఇక్కడ గ్రోన్, ఓకే, గ్రోన్, ఇది 1 2 3, ఇక్కడ ఆల్రెడీ గ్రో అనే మీనింగ్ వస్తుంది, మళ్ళీ గ్రోయింగ్ ఎక్కడిది అంటే ఇక్కడ ఇది సెట్, ఓకే. ఇన్ఫ్లేటెడ్ అనేది ఇక్కడ వర్బ్, ఓకే, సో అడ్జెక్టివ్ కూడా అవుతుంది ఇది, ఓకే, యాడ్ వర్బ్ అయితే కాదు. కాబట్టి మనకు ఈ ప్రకారం చూస్తే ఏంటంటే ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, ఓకే. గ్రామటికల్గా మనకి ఇది తెలిస్తే ఈజీ అవుతుంది, అంటే ఇక్కడ ఒకసారి మీనింగ్ఫుల్గా వస్తుందా చూడండి. ఆఫ్టర్ స్పార్స్ బిగినింగ్స్ అంటే కొంత తక్కువ బిగినింగ్స్ తర్వాత గ్రూ ఎక్స్పోనెన్షియల్లీ చాలా పెరిగింది, అండ్ ఇన్ ద 19th century బికేమ్ ఒరిజినల్ ఫామ్, అంటే ఇక్కడ ఒరిజినల్గా అయిపోయింది, ఓకే, ఫార్మ్ ఆఫ్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ అనేది కరెక్ట్గానే సెట్ అవుతుంది, ఓకే. సో ఒరిజినల్ అంటున్నానండి, ప్రైమరీ ఫామ్ అంటే ఒక బేస్ అయిపోయింది, ఓకే, కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒరిజినల్ సెట్ అయినా కూడా ఇవి సెట్ కావడం లేదు, గ్రోయింగ్లీ సెట్ కావడం లేదు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తాం, ఓకే. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, దేర్ ఆర్ మెనీ ఇండస్ట్రీస్ వేర్ ఇండియా హ్యాస్ యాన్ అనేది వచ్చింది అని అంటే ఇక్కడ వచ్చే వర్డ్ కంపల్సరీ ఏంటి, ఓవెల్ సౌండ్ చేయాలి, ఎందుకంటే యాన్ వచ్చింది కాబట్టి. ఎడ్జ్ అనేది అనేది ఓవెల్ సౌండే కాబట్టి ఇక్కడ సెట్ అవుతుంది యాన్ ఎడ్జ్, బికాస్ ఇట్స్ లోయర్ కాస్ట్స్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్ ఆర్ ఫ్యాక్టరీ లేబర్, ఓకే.
ఇక్కడ చూడండి ఎడ్జ్. ఓకే, ఎడ్జ్ అంటే హయ్యర్ అప్పర్ హ్యాండ్ ఉంది. బికాస్ ఇట్స్ ఎవరు ఇక్కడ ఇండియా యొక్క లోయర్ కాస్ట్స్. ఓకే, లోయర్ కాస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్. ఓకే, మ్యాన్ పవర్. ఇఫ్ ఇట్ ఈజ్, ఇఫ్ అంటున్నారు కాబట్టి ఇఫ్ అనేది ఇక్కడ సెట్ కాదు. ఎందుకంటే ఇఫ్ అనేది కండిషన్కి చెప్తాం మనం. ఇఫ్ యూ గో, అక్కడికి వెళ్తే. ఇఫ్ ఇట్ ఈజ్ ప్రొఫెషనల్ అంటే కండిషన్ ఏం లేదు కదా, కాబట్టి ఇది సెట్ కావడం లేదు, కాబట్టి దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. ఓకే, సో ఇక్కడ చూడండి అండ్ అసెండెన్సీ. ఆ అనేది ఓకే, ఇక్కడ మనకు అసెండెన్సీ అని అంటే ఎక్కువ కావడం. ఓకే, ఎక్కువ కావడం. సో అండ్ అసెండెన్సీ బికాస్ ఆఫ్ కంపారేటివ్లీ లోయర్ కాస్ట్స్. కంపారేటివ్లీ లోయర్ కాస్ట్స్ అంటే మనం కంపేర్ చేసినప్పుడు లోయర్ కాస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్. నైదర్ ఇట్ ఈజ్ ప్రొఫెషనల్. ఆర్ వచ్చింది చూడండి. ఓకే, మీకు ఆల్రెడీ చూడండి ఐదర్ అనేది వచ్చినప్పుడు మనం కంజంక్షన్లో ఆర్ వాడతాం. నైదర్ అనేది వచ్చినప్పుడు మనం వాడేది నార్. ఓకే, ఐదర్తో ఏం రావాలి? ఆర్ రావాలి. నైదర్ తోటి నార్ రావాలి. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆర్ అని వచ్చింది, దీన్ని మార్చలేం కాబట్టి కంపల్సరీ ఇక్కడ నైదర్ వచ్చింది అనుకోండి, ఆర్ వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ సెట్ కాదు. నైదర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది సెట్ కాదు. ఇగో ఇక్కడ కూడా చూడండి నైదర్ ఉంది కాబట్టి దీస్ టూ ఆప్షన్స్ ఎలిమినేటెడ్. ఓకే, సో ఇన్ఫ్లుయెన్స్ బికాస్ ఆఫ్ స్లైట్లీ లోయర్ కాస్ట్స్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్. డిపెండింగ్ ఇట్ ఈజ్. సో డిపెండింగ్ అనేది ఇక్కడ సెట్ కాదు. ఓకే, వెదర్ తోటి ఆర్ వస్తుంది. వెదర్, WHETHER, వెదర్ ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఆర్ నాట్, ఐ డోంట్ నో వెదర్ హీ కేమ్ ఆర్ నాట్. వెదర్ తోటి ఆర్ వస్తుంది కాబట్టి ఇది సెట్ అవుతుంది. అడ్వాంటేజ్ చూడండి, ఇక్కడ మనకి ఈ హోల్డ్ అనేది ఇక్కడ ఏ విధంగా హోల్డ్ చేస్తాం? యాన్ హోల్డ్ అనేది కూడా కాదు, ఆల్రెడీ మనం ఎలిమినేట్ చేస్తాం. ఇది అడ్వాంటేజ్. ఆ అనేది ఓవెల్ సౌండ్ ఇస్తుంది. అండ్ అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ రిలేటివ్లీ అంటే కంపారేటివ్లీ అన్నట్టు కంపేర్ చేస్తాం. ఓకే, వెదర్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్ ఆర్ ఫ్యాక్టరీ లేబర్. మీనింగ్ ఏంటి అని అంటే ఇండియాకి చాలా అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఓకే, ఎందుకనంటే మిగతా కంట్రీలతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ చాలా కాస్ట్ తక్కువ ఫ్యాక్టరీలు, ఓకే, ఇండస్ట్రీలను పెట్టడానికి. ఎందుకనంటే కాస్ట్ తక్కువ, మ్యాన్ పవర్ తక్కువ. ఓకే, ప్రొఫెషనల్ కానీ ఫ్యాక్టరీ లేబర్ కానీ తక్కువ అని అంటున్నారు. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏంటండి, కాబట్టి ఈజ్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడి వరకు ఇది ఏంటనంటే కొంచెం హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ కాబట్టి నేను తక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, subscribe to the channel and also share this video with your friends. Okay, so ఇక్కడ అనదర్ వీడియోస్లో కూడా హయ్యర్ క్వశ్చన్స్ తీసుకొస్తానండి. థ్యాంక్ యూ.